ఎమ్మెల్యే అయిన కొత్తలోనే చాలా మంది చెప్పారమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ని తీర్చిదిద్దు, ఇది తీర్చిదిద్దితే చిరకాలం మీ పేరు ఉంటుందని. మరి మన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మరి 100 పడకల హై అండ్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని చిలుకూరుపేట పట్టణంలో మనము ఏర్పాటు చేసుకోగలిగాము. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అది ప్రారంభించుకోవడం ఈ రోజు మీ అందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామంటే మరి ఒక్కసారి ఆలోచన చేయండి, మన నియోజకవర్గంలో ఏ దిశగా మనం అభివృద్ధి పనులలో ముందుకు వెళుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అటు స్కూల్ అయితేనేమి, అటు మనకు కావాల్సినటువంటి ప్రతి దాంట్లో కూడా మనం చక్కటి డెవలప్మెంట్స్ ని మనం చేసుకున్నాము. అలాగే కేంద్రీయ విద్యాలయాన్ని మనం తీసుకొచ్చాము ఇర్లపాడులో, అలాగే మన గురుకుల పాఠశాలని మనము తీసుకొచ్చాము రాజాపేటలో, బోయపాలెంలో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక డెవలప్మెంట్స్ ని మనం చేశాము. మరి అవన్నీ కూడా తొందరలో పూర్తి అయిపోతా ఉన్నాయి. అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం మన నియోజకవర్గానికి 1100 కోట్ల సంక్షేమాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం మనకు అందించిందనే చెప్పొచ్చు. మరి అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మన నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో ఈ నంబర్స్ ద్వారా మీ అందరికీ కూడా అర్థమవుతున్నాయని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు టీడీపీ హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరూ ఇవ్వనటువంటి అవకాశాలని, అదృష్టాలని ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మనకు అందజేస్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాలని, అదృష్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ మీద, ప్రతి ఎస్సీ మీద, ఎస్టీ మీద, మైనారిటీ మీద ఈ బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు మన జగనన్నకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంటాయని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. అలాగే మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొందాను. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తగా, మరి జగనన్న సైనికురాల్లాగా మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొంది మరి మీ మధ్య ఉన్నందుకు, మరి ఈ మధ్య కాలంలో జగనన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక 2 సార్లు నుంచి కూడా పార్టీ గెలుపుకు దూరం అవుతా ఉంది. అక్కడ పార్టీని గెలిపించాలనే ఒక ఛాలెంజ్తో ఒక ఆలోచన చేసి నన్ను మరి గుంటూరు వెస్ట్కి పంపించడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నాను, నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, నా మనసు, నా అండ ఎప్పుడూ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక్కసారి మనము ఎన్నికల ముందుకు ఒక్కసారి కనుక వెళ్తే 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. నేను సమన్వయకర్తగా వచ్చి ఉన్నటువంటి రోజుల్లో ఫ్లెక్సీ కడితే కేసు, ఏదంటే పోలీసులు జులుం చూపిస్తారు, అధికార దర్పం చూపించేవాళ్ళు, పెత్తందారులు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితి నుంచి, ఒక బ్రిటిష్ పాలన నుంచి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం జగనన్న ఆశీస్సులతో మనమంతా సంతోషంగా ఉన్నాం. మీ అందరూ కూడా ఈ విషయాలు మర్చిపోకుండా రానున్న కాలంలో మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఫ్యాను మనం ఎప్పుడు మన ఫ్యాన్ ని మనం ఖచ్చితంగా ఏదైతే జగనన్న మన ఫ్యాన్ ని గిరాగిరా చిలకలూరుపేటలో తిప్పారో అదే విధంగా తిప్పి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ మీ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన నాయకుడు జగనన్నకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.